ఆక్రమణల చెరలో కబ్జా కోరల్లో చిక్కుకున్న మహోన్నత చరిత్ర కలిగిన ఎస్ఆర్ఎన్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల 6.5 ఎకరాల 67 సెంట్లను ప్రభుత్వం పరిరక్షించాలని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభలో ప్రత్యేక అంశంగా చర్చించడం ద్వారా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న వారికి ఒక గుణపాఠంగా ఉండాలని, ఎంతోమందికి విద్యాదానం చేసిన కళాశాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని చెప్పి కోరుతూ, పరిరక్షించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి బహిరంగంగా సిపిఐగా లేఖ వ్రాస్తున్నాం. ఈ బహిరంగ లేఖలో మేము పొందుపరిచిన అంశాలని పాత్రికేయ ముఖంగా ప్రజా దృష్టికి తీసుకువస్తున్నాం. మహానటుడు పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కవులు, కళాకారులు, ఎంతోమంది మేధావులు, సామాజిక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన వామపక్ష మేధావులు, మేయర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు అనేక మంది ఎస్ఆర్ కళాశాల నుంచి వచ్చిన వారే. ఈరోజు విజయవాడ నగరంలో, ఎన్టీఆర్ జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ నాయకులుగా వెలుగొంతున్నటువంటి వారందరూ కూడా ప్రభుత్వ కళాశాల నుంచి ప్రొడక్ట్ అయినటువంటి విద్యార్థి నాయకులే. అటువంటి కళాశాల స్థలం శ్రీ రాజా రంగయ్యప్పారావు అండ్ శ్రీ చుండూరు వెంకటరెడ్డి గార్ల దాతృత్వంతో ఏర్పడినటువంటి స్థలం, కళాశాల స్థలం ఈ రోజున కబ్జా కోరల్లో చిక్కుకొని అశోకవనంలో సీతలాగా విలపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పలుమార్లు అనేక సందర్భాలు 2018 నుంచి కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మొక్కవోని పోరాటం చేస్తున్నది. ప్రత్యక్ష పోరాటం, న్యాయ పోరాటం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కానీ కండగలేని దురద పెండలానికి ఎందుకు అన్నట్లుగా కళాశాల యాజమాన్యానికి మాత్రం కనీసం చీమ కుట్టినట్లేదు, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఇది కళాశాల స్థలం, ప్రభుత్వ స్థలం. కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది, మీరు ఎక్కడో మదనపల్లిలో కాదు, లేకపోతే ఎక్కడో ఇంకా ఇతర ప్రాంతాల్లో కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో నగర నడిబొడ్డు రాష్ట్ర రాజధానిలో ఒక ప్రభుత్వ కళాశాల స్థలం అన్యాక్రాంతమైపోయి పరాధీనమై దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ 2018 నుంచి వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పోరాటం చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీల్లో మేము సహకరిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పోరాటానికి మేము సిపిఐగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ప్రత్యక్ష పోరాటం, న్యాయ పోరాటం రెండూ కూడా వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తమ సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నది. ఏ ప్రభుత్వానికి పట్టదా అని చెప్పి నేను అడుగుతున్నా, విద్యాశాఖ మంత్రికి పట్టదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. కాబట్టి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేది పాత్రికేయ ముఖంగా వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చేసే పోరాటానికి సిపిఐ బహిరంగ మద్దతును తెలుపుతున్నాం. అదే సందర్భంలో ప్రభుత్వ కళాశాల స్థలం అనేటువంటిది కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఒక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించాలి. ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకోవాలా, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలా. వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏ మేరకు పోరాటం చేస్తున్నది? కాబట్టి ప్రభుత్వం మీ స్థలం ఇది, మేము పోరాటం చేస్తున్నాం వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్గా, కమ్యూనిస్ట్ పార్టీగా. కానీ మీరు ప్రభుత్వం ఏం చేస్తున్నది? కాబట్టి కుంభకర్ణ నిద్ర నుండి మేల్కొని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కళాశాల స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రులు, అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కి, కళాశాల ప్రిన్సిపల్ యాజమాన్యానికి మేము బహిరంగంగా సిపిఐగా లేఖ వ్రాస్తూ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చేస్తున్న పోరాటానికి సిపిఐ ప్రత్యక్ష పరోక్ష న్యాయ పోరాటంలో అండగా నిలుస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే కళాశాల స్థలాన్ని ప్రత్యేక జీవో ద్వారా ప్రత్యేక అంశంగా చేసే అసెంబ్లీలో తక్షణమే ఒక జీవోని ఇష్యూ చేసి తక్షణమే కళాశాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఈ బహిరంగ లేఖ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఓకేనండి. దోనపూడి శంకర్ గారు జిల్లా కార్యదర్శి, అనుభవజ్ఞుడు, ప్రజా పోరాటాల్లో దిట్ట. వారి యొక్క వామపక్ష భావాలతోటి పార్టీ పరంగా వామపక్ష పార్టీలు అన్నీ కూడా మాకు సహకరించి మేము చేసే ఈ ఉద్యమంలో ప్రధానంగా ఏంటంటే 6.6 ఎకరాల భూమిని 1958వ సంవత్సరంలో ప్రైవేటు యాజమాన్యం నుంచి ప్రభుత్వ యాజమాన్యానికి డీడ్ ద్వారా వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ని ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. తదుపరి యాజమాన్యాన్ని అక్కడ కౌలుకి గడ్డి కౌలు కోసం అని చెప్పి ఏక్ సాల్ అనే విధానంలో గడ్డి కౌలు తీసుకొని 1960వ సంవత్సరం వరకు గడ్డి కౌలు కూడా వాళ్ళు చెల్లించారు. చెల్లించిన వాళ్ళు పెద్దల నరసింహారావు అనే వ్యక్తి చెల్లించి దాని తదుపరి ఈ భూమిని గడ్డి కౌలు పెన్సు అని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ చేసే కాలేజీ వాళ్ళు మెడ్రాస్ ఎస్టేట్ ప్రకారంగా ఈ భూమి మాకే చెందుతుంది, రాజావారిది కాబట్టి మాకే చెందుతుంది చెప్పి దాన్ని ఆక్రమణకి వాళ్ళ చెరలోకి వెళ్ళిపోయింది. తర్వాత కళాశాల యాజమాన్యం కూడా కొంతవరకు కోర్టుల ద్వారా ఈ సమస్య పరిష్కారం కోసం వెళ్ళడం జరిగింది. కానీ ఇది సివిల్ కోర్టు కాదు, ఇది కేవలం ల్యాండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసు. కాబట్టి ఈ సమస్యను మీరు అక్కడే తీర్చుకోవాలనే విధానంలో హైకోర్టు వారు సూచించడం జరిగింది. ఆ సూచన మీద ఇక్కడున్న పెద్దల నరసింహారావు గారు ఒక స్టే ఆర్డర్ తెచ్చేసి 2009లో రిట్ పిటిషన్ ద్వారా స్టే ఆర్డర్ తెచ్చి అమ్మకాలు కొనుగోళ్లు చేయడం జరుగుతుంది. దాన్ని మా విద్యార్థి ఫెడరేషన్ నుంచి కానీ మా పూర్వ విద్యార్థుల సంఘం తరఫు నుంచి కానీ 2017 నుంచి మేము ఎన్నో పోరాటాలు చేశాం. జనవరి 2018 5వ తారీఖు నాడు మేము చేసింది 7,000 మంది విద్యార్థులతోటి మేము చేసినటువంటి ఆ ఉద్యమం అన్ని పత్రికలలో కూడా ప్రచురితమైంది. ఇంక్లూడింగ్ ఆంగ్ల పత్రికలైన హిందూ పేపర్ కూడా ప్రచురించడం జరిగిందంటే దాని ప్రాధాన్యత ఎంతటితో అందరూ అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ అధికారులకు కానీ, ఇటు విద్యాశాఖ అధికారులకు కానీ, మంత్రులకు కానీ, డిపార్ట్మెంట్లకు కానీ, కలెక్టర్లకు కానీ, సంబంధిత ప్రతి అధికారులకు కూడా మేము మెమోరాండం సమర్పించాం. కానీ ఎన్నిసార్లు వాళ్ళకి సమర్పించినా స్పందనలో మేము కేసు పెట్టినా వాళ్ళకి స్పందన లేకపోవడం ప్రజలకు అనుమానం కలిగే పరిస్థితి ఏర్పడింది. దీంట్లో లోపాయకారిగా ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారనే విషయం ప్రజలు దీన్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ పోరాటాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళము. ఆ స్థలాన్ని మేము మళ్ళీ స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పాల్సినటువంటి కార్యక్రమాన్ని మేము తీవ్రతరం చేస్తాము. ఈ వయసు కూడా 60 ఏళ్ళు దాటినటువంటి మేము విద్యార్థి సమైక్య సభ్యులుగా ఉండి, పూర్వ విద్యార్థులుగా ఉండి ఈ వయసులో కూడా మేము పోరాటం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు అనేది పెద్ద సమస్యగా ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, తదుపరి దీనికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు, ల్యాండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా సమావేశమై ఈ సమస్యకి వెంటనే పరిష్కారం చేసి ఆ స్టేని వికేట్ చేసి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి, ప్రభుత్వ కళాశాలకి అప్పచెప్పవలసిందిగా మేము గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాం.